ఇక 50,000 మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుపు ఖాయమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా రెహమత్ నగర్లో ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ లేదన్నారు. ఇక జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి వైపే ఉంటారంటున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మా ప్రతినిధి అజీం ఫేస్ టు ఫేస్. ప్రచారంలో ప్రస్తుతం మనతో పాటు ఏదైతే మాట్లాడడానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎలాంటి ప్రచారం కొనసాగుతుంది ఏంటని అడిగి తెలుసుకుందాం. సరే, ఇట్లా జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు, ఎలా ఉంది? అసలు అభ్యర్థి గెలిచే అవకాశం ఉందా? తప్పకుండా మెజారిటీ ఎంత వస్తుందన్న దాని మీదనే మేము మా ప్రయత్నాలన్నీ చేస్తున్నాం. ఈరోజు స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు తోడుగా మేము ఉంటున్నాం తప్ప స్థానిక నాయకులు ఇక్కడ భవానీ శంకర్ గారు కానీ, సీఎన్ రెడ్డి కౌన్సిలర్ కానీ, మా యువ నాయకులు బాగా కష్టపడి పనిచేస్తున్నారు. తప్పకుండా 30 నుంచి 50,000 మంది మెజార్టీ రావాలని టార్గెట్గా పనిచేస్తున్నారు మా వాళ్ళు. కాంగ్రెస్ పాలన ఆన పిల్లంటలో కోడి నిలాడదీసి పచ్చడి మెతుకులు తిన్నట్టుందని చెప్పి కేటీఆర్ కామెంట్ చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులో 100 మంది మహిళలు ఎక్కిపోతున్నారు. 2-4-5 బస్సులలో ఆఫీస్ ప్రతి బస్సులో 30 మంది అడితే వాళ్ళు సంతోషంగా మేమే ఇస్తాం ఓటు అని చెప్తున్నారు. అసలు రేషన్ కార్డు అనేది ఎట్లుంటుందో తెలియదు. కేసీఆర్ గారికి 10 ఏళ్ళలో ఒక రేషన్ కార్డు ప్రింటింగ్ చేపియలే. సన్న బియ్యం సరి కదా, రేషన్ కార్డు ఇవ్వలేదు. మేము రేషన్ కార్డు ఇచ్చుకుంటూ సన్న బియ్యం ఇచ్చినామంటే ఇది పేదోళ్ళ రాజ్యం. తప్పకుండా మీరు చూడండి రిజల్ట్. హైదరాబాద్ ఎవరు అభివృద్ధి చేశారో దానికి చర్చకు నేను సిద్ధం అని చెప్పి సవాల్ విసారు కేటీఆర్. దానికి ఏమంటారు? హైదరాబాద్ అభివృద్ధి గురించి మాట్లాడాలంటే ఔటర్ రింగ్ రోడ్డు మేము చేసిన 1,00,000 కోట్ల విలువ చేసే ఔటర్ రింగ్ రోడ్డుని 7,000 కోట్లకు అమ్ముకున్నారు. ఎయిర్పోర్ట్ ఎవరు కట్టిండ్రు, పీవీఆర్ ఎక్స్ప్రెస్ ఎవరు కట్టిండ్రు, కోకాపేట ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎవరు చేసిండ్రు. ఇన్ని చేసిన కాంగ్రెస్ పార్టీతో మెట్రో ఇవ్వాల. ప్రపంచంలో ఇలాంటి మెట్రో ఎక్కడ లేదు. కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు, జైపాల్ రెడ్డి గారు కేంద్ర అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్న అలాంటి మెట్రో ఇష్టం. తప్పకుండా వాళ్ళు ఏమైనా చోపుటపు చేసింది తప్ప ఏం చేయలేదు. ఇలా తప్పకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ 50,000 మెజార్టీ రావాలన్నదే అందుకనే మా కార్యకర్తలు కూడా బాగా కష్టపడుతుంది. సెంటిమెంట్ సానుభూతి అంటే ఏం చెప్తారు మీరు? సెంటిమెంట్ ఎప్పుడు కూడా ప్రభుత్వం అభివృద్ధి కావాలి. మా కడుపు రెండు పూట అన్నం పెట్టే కాంగ్రెస్ పార్టీ ఇలా రేషన్ కార్డు ఇవ్వడమే కాదు, కంటోన్మెంట్ ఎలక్షన్లో సెంటిమెంట్ మనం ఎందుకు పనిచేయలేదు? అభివృద్ధి చూసుకుంటారు, పేదవానికి 2 పూట అన్నం తినేది చూసుకుంటారు. ఈరోజు పి జనార్దన్ రెడ్డి గారు ఆ రోజు చనిపోయిండు. ఆయన తెలంగాణ కోసం అసెంబ్లీలో చంద్రబాబు నిలబట్టి హైదరాబాద్ కృష్ణా వాటర్ని తీసుకొచ్చిన కార్మిక నాయకుడు. ఆయన చనిపోయినప్పుడు ఈ సెంటిమెంట్ కేసీఆర్ గుర్తు రాలేదా? ఎందుకు పోటీ పెట్టిండు ఆయన? అందుకనే అందరం ఇంటి ముందర పోయి పీజేఆర్ భార్య బిడ్డలు తీసుకుపోయి ఇంటి ముందర లోపలికి రానియలే. అందుకనే సెంటిమెంట్ కాదు, మాకు అభివృద్ధి కావాలి అనే ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. సెటిలర్లు జూబ్లీహిల్స్ సెటిలర్ లెక్క ఉంటారు. కమ్మ సమాజ్ గారు ఎవరు పడితే అవుట్. కమ్మ, రెడ్డి, బీసీ, అది ముస్లిం అని లేదు. కాంగ్రెస్ పార్టీ సర్వ మతాలను గౌరవించే పార్టీ. నేను 30 సంవత్సరాలుగా పి జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన ఎమ్మడి ఎన్ఎస్పీ కార్యకర్తగా తిరిగిన వ్యక్తిని. ఇలా 6 సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచిన వ్యక్తిని. కాంగ్రెస్ పార్టీకి ఇది ఒకటే స్లోగన్, భారత్ జోడో నఫరత్ చోడో. కులాల మతాల ఓట్లు అడగం. మేము చేసిన అభివృద్ధి కోసం తెలంగాణ ఇచ్చిన పార్టీగా, తెలంగాణ కోసం 11 మంది అమరులు చనిపోతే ఆంధ్రాలో పార్టీ పోయినా తెలంగాణ ఇచ్చింది. నాలాంటి వారు మంత్రి పదవి కూడా త్యాగం చేసుకున్నాం. సొంత పార్టీ మీద సోనియా గాంధీ నొప్పించి తెలంగాణ తీసుకొచ్చినాం. కాబట్టి కంపల్సరీ ఇవాళ ప్రతి బస్తీలో ఎక్కడ చూసినా ఇవాళ జూబ్లీహిల్స్ పేరుకే 90% మంది బస్తీలే ఉంటారు. ఆ పేదవాళ్ళకి అందే లబ్ధిగా కాదు. ఇంకా 3 ఏళ్ళు ఉంటాం. ఆ తర్వాత 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటుంది. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, దళిత ముఖ్యమంత్రిని మోసం చేసిన పార్టీకి 2 సార్లు అవకాశం ఇస్తే తెలంగాణ ఇచ్చి ఇవాళ సన్న బియ్యం రేషన్ కార్డులు అనేది అసలు ఆయనకు తెలియని కూడా తెలియదు. అభివృద్ధి అంటున్నారు బీఆర్ఎస్. అభివృద్ధి కాదు, పేదవాళ్ళకి 2 పూటల మంచి అన్నం, మాలాంటి వాళ్ళు మీలాంటి వారు తినే అన్నం భోజనం పెట్టుకుంటూ అసలు ఆయన కార్డే కొట్టుకుంటే 10 ఏళ్ళ కాలేజ్ ప్రింట్ కొట్టియలే. నేను ఎంపీగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా ఆ టర్మ్లో. ఆయన ఇంటిప్పుడైనా ఫామ్ హౌస్కి వెళ్ళి బయటకు వెళ్ళిండా? ఇంకా కేటీఆర్ గారు అంటారు 2 ఏళ్ళు అయితే మా నాయనే ముఖ్యమంత్రి అవుతారు. అసలు లెక్కలు తెలుసు ఆయనకు. 5 ఏళ్ళు ఉంటుంది ప్రభుత్వం, 23 ఏళ్ళే మా ప్రభుత్వం వచ్చి, ఇంకా 37 ఏళ్ళు ఉంటుంది. బీజేపీ వాళ్ళు హిందువుల ఓట్లు వద్దా, కాంగ్రెస్ బీజేపీ లేదు, బీజేపీకి డిపాజిట్ కూడా రాదు. నువ్వు రాసి పెట్టుకో. అయితే బీజేపీకి అయితే డిపాజిట్ కూడా రాదు. కానీ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఎంత వస్తుంది అనేది ముఖ్యం. అభివృద్ధి వైపే జూబ్లీహిల్స్ ప్రజలు చూస్తున్నారు కాబట్టి, అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు కాబట్టి మెజార్టీ 50,000 ఎంత వస్తుంది అనే దానిపైన ఆధారపడి ఉంటుందని చెప్పి కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ బానుతో అజీం, ప్రైమ్ లైన్, జూబ్లీహిల్స్.